ఇది వచ్చి ఎస్ఎస్ క్యాబిన్స్. ఇప్పుడు దాకా మీరు కింద ప్రొడక్షన్ లో మొత్తం గౌస్ గారు మీకు చూపించుంటారు ఎలా రెడీ అయితే క్యాబిన్స్ అనేది, ఎస్ఎస్ తో ఎలా ఉంటుంది, ఎంఎస్ తో ఎలా ఉంటుంది అనేది మీకు చూపించుంటారు. మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అంతా ఇక్కడ అంతా మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ అనమాట. ఎస్ఎస్ క్యాబిన్స్ అయితే ఇలా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్. లిఫ్ట్ లో మనకు యూజ్ చేసుకునే క్యాబిన్స్ కస్టమైజ్ ఉంటాయి మా దగ్గర. ఎస్ఎస్ లోనే ఇట్లా డిజైన్ ఉంటుంది, మిర్రర్ ఫినిష్ ఉంటుంది, ఇలా టైప్ ఆఫ్ సీలింగ్ డిజైన్స్, బ్లోవర్ డిజైన్స్ ఉంటాయి. కస్టమైజేషన్ మనకి ఎలా కావాలంటే అలా కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఇస్తాం. ఇక్కడ మధ్యలో గ్లాసే వస్తుందండి, గ్లాస్ డోర్స్ వస్తాయి, మీకు చూపిస్తాను. ఓకే షూర్. ఇది ఎస్ఎస్ క్యాబిన్. ఇది టోటల్ గా మనకి గ్లాస్ లిఫ్ట్, క్యాప్సూల్ లిఫ్ట్. మీరు చూసుంటారు మొత్తం మనకి గ్లాస్ తో కవర్ అయిపోతుంది స్ట్రక్చర్ అంతా. ఇప్పుడు ఈ మధ్య వాల్ సపోర్ట్స్ ఏం లేకపోయినా కూడా మనం ఐరన్ బీమ్స్ తో స్ట్రక్చర్ చేసుకొని దాన్ని గ్లాస్ తో క్లాడింగ్ చేసుకుంటాం. గ్లాస్ స్పేస్ లేదు లోపల అంటే మనం బిల్డింగ్ బయట నుంచి కూడా ఇలా ఇచ్చుకోవచ్చు, బయట కూడా ఇచ్చుకోవచ్చు, లోపల కూడా ఇచ్చుకోవచ్చు. కానీ ఇంటి బయట అంటే గ్లాస్ అంటే మనకి ఎవరైనా బ్రేక్ చేయొచ్చు కదా. ఇంటి లోపల అయితే విల్లాస్ లో, డూప్లెక్స్ లో అయితే మనం గ్లాస్ తో అయితే కనుక లుక్ వైజ్ బాగుంటుంది. కరెక్ట్. సో ఇది గ్లాస్ లిఫ్ట్ టోటల్ గా ఇలా వస్తుంది. పర్ఫెక్ట్. ఇది సేమ్ ఎస్ఎస్ క్యాబిన్. ఇది మైల్డ్ స్టీల్, పౌడర్ కోటెడ్. కింద ఇందాక గౌస్ చెప్పినట్టు పౌడర్ కోటెడ్ అయితే అనమాట. ఏ కలర్ అంటే ఆ కలర్ లో ఇస్తాం మనం. అంటే కొద్దిగా కస్టమర్స్ కి కొద్దిగా లో బడ్జెట్ లో, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నప్పుడు మనం ఎంఎస్ క్యాబిన్స్ కి వెళ్ళిపోవచ్చు, మైల్డ్ స్టీల్. ఇప్పుడు మీ దగ్గర బడ్జెట్ ఇది అన్నారు. బడ్జెట్ అనేది మనకి క్వాలిటీ విషయంలో, లిఫ్ట్ క్వాలిటీ విషయంలో ఏమైనా తగ్గే అవకాశం? ఓన్లీ ఫ్రేమ్ వరకే మీరు చెప్పి ఫ్రేమ్ లుక్ వైజ్ అంతే. మనకి లిఫ్ట్ అంతా సేమ్ టెక్నాలజీ యూజ్ చేస్తాము, సేమ్ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్ రైట్. కలర్ అనేది ఏంటంటే ఇది పౌడర్ కోటెడ్ కాబట్టి ఇది ఒక లుక్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అయితే కనుక మనకు అలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్ఎస్ లో కూడా మన దగ్గర రోజ్ గోల్డ్, బ్లాక్ కలర్స్ లో కూడా వస్తాం. ఇది పౌడర్ కోటెడ్ లో కాబట్టి మనకి ఇట్లా డిఫరెంట్ కలర్స్ తో తీసుకోవచ్చు. ఇది కలర్ పోయిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్ లో ఆప్షన్ ఉంది. రైట్. ఇది స్టోన్ ఫినిష్ తో వస్తుంది, కస్టమైజ్డ్. ఇప్పుడు కస్టమర్ కొంతమంది లోపల ఇట్లా స్టోన్ ఫినిష్ తో కావాలి అని అంటారు. వాళ్ళ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్, వాళ్ళు ఎక్కడైనా ఇమేజెస్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇట్లా కావాలి అని అంటే కనుక దాని తగ్గట్టు మనం ఇవ్వడం. అంటే స్టెయిన్లెస్ స్టీల్ పైన మీరు స్టోన్ బెటర్, ఎస్ఎస్ పైన ఇవ్వచ్చు, ఎంఎస్ పైన ఇవ్వచ్చు, మైల్డ్ స్టీల్ పైన కూడా మనం అంటే ఒక సైడ్ స్లేట్ ఇచ్చారు మీరు. అవును. సో స్టెయిన్లెస్ స్టీల్ పైనే మనం కావాలనుకుంటే ఇలాంటి స్టోన్ ఫినిషింగ్, ఒక సైడ్ వీళ్ళు రా గ్రానైట్ వేశారు, అదే టైల్ ఫినిషింగ్ లో రా గ్రానైట్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చారు. ఇటు సైడ్ మొత్తం మనకి అంటే ఫ్రంట్ ఐడియా మనం ఏది వేసుకోవచ్చు అన్న దానికి ఇటు సైడ్ అంతా స్లేట్ ఇచ్చారు వీళ్ళు. ఇది కూడా చూడండి మైల్డ్ స్టీల్ అంజలి గారు. ఇది ఎంత మంది కెపాసిటీ అండి యాక్చువల్లీ ఈ లిఫ్ట్? 2 persons, 2 to 3 passengers. కస్టమైజ్డ్ అంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర కావాలంటే అలా ప్లేస్, అక్కడ ఉన్న వాళ్ళకి ఎగ్జిస్టింగ్ హౌస్ ఉంటుంది, వాళ్ళకి ప్లేస్ ఏమి ఉండదు. దాని తగ్గట్టు వాళ్ళకి ఏంటంటే మనం అక్కడ మెజర్మెంట్స్ తీసుకొని స్లాబ్ కట్ చేయించి అక్కడున్న స్పేస్ బట్టే మనం ఇక్కడ లిఫ్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్. ఎగ్జాక్ట్లీ. కస్టమైజ్ మొత్తం. ఇది ఎస్ఎస్ లో. ఇవన్నీ ఎస్ఎస్ క్యాబిన్స్, ఎంఎస్ క్యాబిన్స్. నెక్స్ట్ డోర్స్ అన్నమాట. డోర్స్ కి వచ్చేసరికి ఇందాక మీరు అడిగారు, ఇది పౌడర్ కోటెడ్ డోర్స్. ఓకే. ఎంఎస్ డోర్స్. ఇది హాఫ్ విజన్ అంటాం మేము. గ్లాస్ అనేది ఇది టెలిస్కోపిక్, మాన్యువల్ టెలిస్కోపిక్. అంటే ఇప్పుడు మన గ్రిల్ గేట్ ఎలా ఉంటుందో, కులార్ఫుల్ గేట్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి మాన్యువల్ లోనే టెలిస్కోపిక్ డోర్. జనరల్ గా లిఫ్ట్స్ లో ఏమవుతుందంటే ఈ 2 డోర్లు దగ్గరికి రాకుండా ఇక్కడే కొట్టుకుంటూ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది యాక్చువల్లీ? ఇస్ ఇట్ అంటే రివర్సిబుల్? అది ఆ ప్రాబ్లం రివర్స్ చేయగలుగుతామా? అది ఆటోమేటిక్ లో సెన్సార్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి అలా జరుగుతూ ఉంటుంది. రైట్. మాన్యువల్ డోర్ సేమ్ ఆటో డోర్ లాగానే ఉంటుంది చూడడానికి, మనకి మాన్యువల్ గా చేతితో తెరుచుకోవడానికి ఉంటుంది. ఐ అండర్స్టాండ్. సేఫ్టీ విషయంలో కూడా బెటర్ అన్నట్టు. రైట్. ఇది ఎస్ఎస్ లో వస్తుంది, ఎంఎస్ లో, రెండిట్లో వస్తుంది. ఇందులోనే ఇది కలర్ తేడా అండి, అంతేనా? అంతే. సేమ్ బ్లాక్ లో వస్తుంది. ఇది బిగ్ విజన్ గ్లాస్. రైట్. యాక్చువల్లీ మ్యాట్ ఫినిషింగ్ బాగుంది, బ్లాక్ కలర్. ఇది ఆటో డోర్. ఇది వచ్చేసరికి టోటల్ గా ఆటోమేటిక్ డోర్. ఇది వచ్చేసరికి మనకి మాన్యువల్ డోర్. మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్. అంటే ఒక డోర్ పైన ఒక డోర్ సైడ్ కి వెళ్ళిపోతుంది, చేతితో ఇట్లా తెరుచుకుంది. ఇది ఆటోమేటిక్ అన్నమాట. మనం బయట ఎల్ఓపి బటన్ యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అదే ఓపెన్ అయింది. నేను కొన్ని లిఫ్ట్ లో చూస్తానండి, బయట ఏమో డోర్ ఉంటుంది, లిఫ్ట్ అప్పుడే రాదు. యాక్చువల్లీ డోర్ తీసి లిఫ్ట్ వచ్చేసిందేమో అనుకుని వాళ్ళు లోపలికి అడుగు పెడితే కిందకి పడిపోయిన సందర్భాలు నేను కొన్ని చోట్ల చూసాను. మాన్యువల్. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా డేంజర్ కదా యాక్చువల్లీ అలా తీసుకోవడం వల్ల. మాన్యువల్ అనేది మనకి సేఫ్టీ కాదు నా ఉద్దేశంలో. మాన్యువల్ కన్నా ఆటో డోర్కి వెళ్ళటమే సేఫ్టీ. మాన్యువల్ ఏంటంటే మన డోర్ అనేది లాక్ అవ్వదు, ఆ నాబ్ అనేది లాక్ అవ్వదు. ఆ లాక్ అవ్వకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి. ఇంకోటి సేఫ్టీస్ యూజ్ చేయరు. సేఫ్టీస్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. బెటర్ నేను కస్టమర్స్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆటో డోర్కి వెళ్ళండి. మనకి దగ్గర విడత లేనప్పుడు ఆ సమయంలో మనము సెమీ ఆటోమేటిక్ అంటే మాన్యువల్ డోర్కి వెళ్దాం. బయట పక్క డోర్ ఉంటుంది, లోపల పక్క గేట్ ఉంటుంది. ఆ డోర్ కూడా మనము
2 లాక్స్ ఇస్తున్నాం అనమాట. అంటే అనుకోకుండా మీరు అడిగిన క్వశ్చన్, ఒక లాక్ ఒకవేళ అన్లాక్ అయిపోయినా ఇంకో లాక్ అనేది లాక్ అయిపోయి ఉంటుంది. ఇది కేవలం మన దగ్గర ఇస్తున్నాం ఈ ఆప్షన్. ఓ దట్స్ నైస్ అండి. ఇవన్నీ డోర్స్ అనమాట, ఆటో డోర్స్ లోనే. ఓకే, ఇవన్నీ కూడా ఆటోమేటిక్. లగ్జరీలోకి వచ్చేసరికి గోల్డ్ ఫినిష్ వస్తుంది, బ్లాక్ ఫినిష్ వస్తుంది, రోజ్ గోల్డ్ వస్తుంది. ఇవన్నీ బిగ్ విజన్ డోర్స్. ఓకే, ఇట్లా స్మాల్ విజన్ ఉంటుంది, హాఫ్ విజన్ ఉంటుంది, బిగ్ విజన్ ఉంటుంది. ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, కస్టమర్ చాయిస్ అనమాట. డోర్ లో కూడా ఇట్లా చిన్న డోర్స్ వస్తే మనకి ఓపెనింగ్స్ అనేది తక్కువ ఉంటుంది. డిపెండ్స్ స్పేస్. అంతే. వుడెన్ ఫినిష్, ఇది ఎస్ఎస్. అదే యాజ్ యూ సెడ్ కస్టమైజేషన్ మనకి ఎలా కావాలనుకుంటే వాళ్ళ టేస్ట్ ప్రకారం. మా దగ్గర ఉన్న డిస్ప్లే సెంటర్ లో మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళ ఇంటి అంబియన్స్ కి, వాళ్ళ ఇంటీరియర్స్ దాన్ని బట్టి మ్యాచింగ్ మనం తీసుకోవాలి. రైట్. రోజ్ గోల్డ్ లోనే మ్యాట్ ఫినిష్. ఇది ఇందాక మీరు చూసింది రోజ్ గోల్డ్ లో మిర్రర్ ఫినిష్. ఇది మ్యాట్ ఫినిష్, ఇది సిల్వర్ ఫినిష్. ఇది మిర్రర్ ఫినిష్ లోనే మనకి ప్లెయిన్ డోర్స్. టోటల్లీ మళ్ళీ క్లోజ్ అయిపోతాయి ఇందులో. ఆటో డోర్స్, ప్లెయిన్ డోర్. గోల్డ్ లో ప్లెయిన్ డోర్స్. ఇది కూడా మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్. ఇందాక మీరు చూపించినట్టు మీకు ఎంఎస్ లో చూపించాను అక్కడ స్టార్టింగ్ లో. ఇది ఎస్ఎస్ లో వస్తుంది. ఓకే, మాన్యువల్ గా చేతితో తెలుసు. కానీ ఆటో డోర్స్. ఇందాక మీరు చెప్పింది ఈ డోర్స్ విషయం. ఎగ్జాక్ట్లీ. ఈ డోర్ ఓపెన్ చేస్తే లోపల గ్రిల్ ఉంటుంది, లోపల గేట్ ఉంటుంది, బయట పక్క డోర్ ఉంటుంది. అవును అవును. దీనికి గోద్రేజ్ లాక్ కూడా ఇస్తాం మనము. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటున్నారు. ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది, ఆ లాక్ ఫెయిల్ అయినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ ఆటో డోర్ అనేది మేము సజెస్ట్ చేస్తాం కస్టమర్స్. ఆ విడ్త్ అనేది లేనప్పుడు మనం సెమీ ఆటోమేటిక్ సజెస్ట్. డోర్స్ లో ఎస్ఎస్, ఇది ఎంఎస్ డోర్స్ లో కూడా హ్యాండిల్ ఇలా ఉంటుంది మనకి. ఈ మోడల్లో కాకపోయినా ఆ మోడల్ ఇస్తాం మనం. ఓకే ఓకే. ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క డోర్ కి మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క డోర్ కి గోద్రేజ్ లాక్ అనేది కంపల్సరీ ఇస్తాము. లాక్స్ కూడా 2 లాక్స్ ఇస్తాం మనము. సో మాన్యువల్ గా ఏ ప్రాబ్లం ఉండదు మనకి. రోజ్ గోల్డ్ లో కూడా ఉంటుంది, డిజైన్ షీట్ లో కూడా ఉంటుంది, ప్లెయిన్ డోర్స్ లో కూడా అలా డిజైన్ వస్తుంది మన దగ్గర. చూడండి, ఇవి స్క్రాచ్ ప్రూఫ్ ఉంటాయండి. ఎస్ఎస్ లో ఏంటంటే కనుక మనకి గీతలు అనేది పెడితే కనుక పడతాయి. అదే దట్స్ వాట్. ఎందుకంటే ఉంటారు కదా లిఫ్ట్ లో వచ్చేవాళ్ళు ఏదో పెట్టి గీకుతుంటారు కదా. కానీ ఎస్ఎస్ కున్న లుక్ ఎంఎస్ లో అంతా ఉండదు. కానీ ఎంఎస్ కూడా లుక్ వైజ్ బాగుంటుంది చేపించుకుంటే, కానీ పెయింట్ అనేది రిమూవ్ అవుతాం. ట్రూ. అయితే ఒకటి ఏంటంటే కొన్ని మ్యాట్ ఫినిషింగ్ లో మనకు ఆ బాధ ఉండదు, ఎందుకంటే గీసిన అంత తొందరగా గీత పడదు. అవును. సో ఏదైనా ఎస్ఎస్ అయినా ఎంఎస్ అయినా మన దగ్గర కస్టమైజ్డ్ కావాల్సిన డిజైన్స్ మన దగ్గర. సైట్ విజిట్ కి ఎవరు పెడతారండి జనరల్ గా? సైట్ విజిట్ కి మా దగ్గర సైట్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు విజిట్ చేస్తారు. ఇప్పుడు ఈ లిఫ్ట్ చూడండి, మొత్తం స్ట్రక్చర్ తో. అవును, మొత్తం ఐరన్ స్ట్రక్చర్ తో. కస్టమర్ ప్లేస్ లో వాల్స్ అనేవి లేవు, గోడలు లేవు. ఇప్పుడు మనకి 3 సైడ్ 9 ఇంచ్ వాల్, 4 పిల్లర్లు వేసుకోవాలి. అప్పుడు కానీ మనం లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయలేము. జనరల్ గా వాల్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఏ వాల్ సపోర్ట్ లేకుండా మనం ఇట్లా ఫ్యాబ్రికేషన్, ఇన్సైడ్ లిఫ్ట్ అయినా, ఇంటర్నల్ లిఫ్ట్ అయినా, అవుట్ సైడ్ లిఫ్ట్ అయినా, ఎక్స్టర్నల్ లిఫ్ట్ అయినా ఉన్న ప్లేస్ లో మనం ఈ స్ట్రక్చర్ తో నట్ అండ్ బోల్ట్ సిస్టమ్ అని మొత్తం ఇమీడియట్ గా దీని ఫ్యాబ్రికేషన్ లేకుండా నట్ అండ్ బోల్ట్ తో ఫిట్టింగ్ అయిపోతుంది. చాలా తొందరగా కూడా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. స్ట్రక్చర్ తయారు చేసుకొని లిఫ్ట్ అనేది దీని లోపల ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ కవరింగ్ వచ్చేసరికి పాలీగ్రానైట్ షీట్స్ ఉంటాయి, గ్లాస్ తో కవరింగ్ ఉంటుంది, ఏసీపీ షీట్స్ ఉంటుంది. ఏసీపీ షీట్స్ అయితే కనుక ఎక్స్టర్నల్ లిఫ్ట్, ఇంటి బయట ఏదైతే పెడతామో ఏసీపీ షీట్తో కవరింగ్ చేస్తాం. ఇంటి లోపల ఏదైతే ఉంటుందో గ్లాస్తో కానీ పాలీగ్రానైట్ షీట్స్తో కానీ కవరింగ్ చేస్తాం, క్లాడింగ్ చేస్తాం. ఇట్లా డోర్స్ ఇట్లా సెమీ ఆటోమేటిక్లో కూడా రోజ్ గోల్డ్ ఇలా వస్తుంది, గోద్రేజ్ లాక్తో వస్తుంది. మీరు ఇందాక సేఫ్టీ విషయానికి అని అడిగారు. మెయిన్ లిఫ్ట్ లో అనేది ఓఎస్జీ అని ఉంటుంది, ఓవర్ స్పీడ్ గవర్నర్. ఈ ఓవర్ స్పీడ్ అనేది అంటే ఉన్న స్పీడ్ కన్నా, మాన్యువల్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్కి వెళ్తున్నప్పుడు కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ ఓఎస్జీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రోప్ ఉంటుంది. ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ రైల్ ఉంటుంది. ఈ రైల్స్ ఏదైతే ఉంటాయో మనకి స్పీడ్ అనేది ఇలా లాక్కుని ఇట్లా కంట్రోల్ చేస్తుంది, ఆ రైల్స్ ని పట్టేస్తుంది. ఆ రైల్స్ ని పట్టేసినప్పుడు ఆ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. సో మెయిన్ ఇది సేఫ్టీ అనమాట. ప్రతి ఒక్క లిఫ్ట్ లో ఓఎస్జీ అనేది కంపల్సరీ ఇవ్వాలి. దీనివల్ల యాక్సిడెంట్స్ అనేది మాక్సిమం కంట్రోల్. పర్ఫెక్ట్. ఇవి ఐ థింక్ లిఫ్ట్ లోపల మనం హోల్డ్ చేసే హ్యాండిల్స్ అనుకుంటా. నించోని పెద్దవాళ్ళకి హోల్డ్ చేసుకునే హ్యాండిల్స్. ఇది కూడా కస్టమైజ్డ్. ఇట్లా రోజ్ గోల్డ్ లో, బ్లాక్ లో, ఎస్ఎస్ లో కూడా ఇట్లా డిఫరెంట్ మోడల్స్. ఇవన్నీ కస్టమర్ దగ్గర ఏమైనా ఉన్నాయి డిజైన్స్ అన్నా అవి కూడా మన దగ్గర రెడీ. ఓకే, ఇవన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మన దగ్గర రెడీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీలింగ్ డిజైన్స్. క్యాబిన్ లోపల ఇందాక మీరు చూస్తే పైన సీలింగ్ ఉంటుంది. అవును, అదే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంటుంది. అవును, బ్లోర్ ఒకటి వస్తుంది, ఫ్యాన్ ఒకటి వస్తుంది. ఓకే. ఇప్పుడు బ్లోర్ అనేది ఏంటంటే కనుక మనకి ఈ డిజైన్స్ వస్తాయి బ్లోర్ మోడల్ కి. ఫ్యాన్ కంటే కనుక మధ్యలో ఫ్యాన్ ఇవ్వడం వల్ల మనకి ఆ డిజైన్ అనేది ఉండదు. 4 LED లైట్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఓకే. అదే కనుక నార్మల్ అయితే కనుక మనకి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్. ఎస్ఎస్ లో కావాలంటే ఎస్ఎస్ లో, ఎంఎస్ లో అంటే ఎంఎస్ లో. ఆల్రైట్. యాక్చువల్లీ ఇందాక విజువల్ లో మనం లైట్ ఆఫ్ లో చూపించాం కదా, లైట్ ఆన్ చేసిన తర్వాత అంటే ప్రాపర్ డిజైన్ మనకి కనిపించడానికి ఆన్ చేశారు. We can see the designs exactly.
సార్ జనరల్గా కస్టమర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? ముందుగా మా ఎక్స్పీరియన్స్ టీమ్ సైట్కి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడున్న స్టేర్ కేస్ ప్రాక్సిమిటీ, స్ట్రక్చరల్ లేఅవుట్, వాళ్ళ దగ్గర మనకి వాల్ సపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, అక్కడ ఉన్న ప్రొవిజన్ బట్టి చూసుకొని దాని తర్వాత ఒక వాళ్ళ కస్టమర్ ఫ్యామిలీతో కానీ కస్టమర్తో కానీ అసలు లిఫ్ట్ పెట్టడానికి రీజన్ పర్పస్ ఏంది, అంటే వాళ్ళకి ఏ విధంగా యూజ్ చేసుకోవడానికి యూసేజ్, నెక్స్ట్ డిజైన్ ప్రిఫరెన్సెస్, కస్టమర్ కావాల్సిన డిజైన్ ఏంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి ఇది యాక్చువల్ ప్రాసెస్. ఇది చూసుకున్న తర్వాత ఒక కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బిల్లో హిడెన్ ఛార్జెస్ అని కానీ లేదు అని అంటే మీరు కస్టమర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా లాస్ట్ మినిట్లో బిల్ ఇచ్చినప్పుడు ఇవ్వండి ఇవి మాకు ఎక్స్ట్రా అయ్యాయని కానీ ఇవి జనరల్గా కంపెనీస్లో జరుగుతూ ఉంటాయి. ఇవి ఎంతవరకు మీ దగ్గర జరుగుతాయంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ మేము కోర్టులో హిడెన్ ఛార్జెస్ లేకుండా చూసుకుంటాం. లైక్ కస్టమర్ స్కోప్లో సివిల్ వర్క్ ఏముంటుంది, ఎలక్ట్రికల్ వర్క్స్ ఏముంటాయి, ఇవి ముందే మనం చెప్పడం జరుగుతుంది. ఇంకోటి బ్రేక్ డౌన్ ఛార్జెస్ కానీ హిడెన్ ఛార్జెస్ ఏమున్నా కూడా మేము మొత్తం కొటేషన్లో ఇవ్వడం జరుగుతుంది టోటల్గా. సో ఆ విషయంలో ప్రాబ్లం ఏముండక్కర్లేదు. జనరల్గా లిఫ్ట్ సర్వీసింగ్ అనేది ఎన్ని రోజులకి ఒకసారి చేయించాలంటారు? ఎవ్రీ మంత్లీ ఒకసారి చెప్పి. సర్వీసింగ్ అంటే ఏం చేస్తారు సార్? యాక్చువల్లీ ఆయిల్ గ్రీజింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క పార్ట్ చెక్ చేసుకుంటారు. ఆటో డోర్స్ అయితే కనుక డోర్స్ అసలు వర్కింగ్ ఎట్లుంది, పైన మోటార్ కండిషన్ దగ్గర నుంచి ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తుందా, మొత్తం అన్ని ఎవ్రీథింగ్ క్లియర్గా చెక్ చేసుకొని రన్నింగ్ లోకి చూసుకొని సర్వీస్ చేయడం. ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ త్రూ వీళ్ళు ఫార్మాలిటీ మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసుకుని ప్రతి ఒక్కటి క్లియర్ ఉందని తర్వాత చెక్ లిస్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది కస్టమర్. కొటేషన్లో ఏమేమి ఉంటాయండి? లిఫ్ట్ కస్టమైజేషన్ కాస్ట్, టైమ్ లైన్, ఎన్ని మంత్స్కి మనం కంప్లీట్ చేస్తాము, సో ఆ టైమ్ లైన్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కస్టమర్ స్కోప్ ఇందాక మీకు చెప్పినట్టు అది మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. హిడెన్ కాస్ట్ కూడా ఏమి ఉండవు ఇంకా ఎక్స్ట్రా. సో సెపరేట్గా లేకుండా మొత్తం కొటేషన్లోనే ఏదైతే మనం ఫైనల్ చేస్తామో అంతవరకు మనం ఫైనల్. ఇప్పటి వరకు మీరు ఎన్ని లిఫ్ట్ని మీరు ఇన్స్టలేషన్ చేశారంటే ఏం చెప్తారు? నియర్లీ థౌజండ్స్ ఆఫ్ లిఫ్ట్స్. సార్ యాక్చువల్లీ పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి మీకు? పేమెంట్స్ అనేది 25% అడ్వాన్స్. ఒక డిజైన్ అనేది ఫైనల్ అయిన తర్వాత కస్టమర్ ప్రిఫరెన్సెస్ తగ్గట్టు ఒక డిజైన్ ఫైనల్ అయిన తర్వాత ఒక 25% అడ్వాన్స్ తీసుకుంటాము. తర్వాత 50% అనేది ప్రొడక్షన్లో తీసుకుంటాము. మిడ్ స్టేజ్ అప్రూవల్ అప్పుడు 50% అనేది తీసుకుంటాము. లాస్ట్ కంప్లీషన్ అప్పుడు 25% హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 25% అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది కస్టమర్. రైట్. ఇప్పుడు ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్ మీద ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉంది? ఈఎంఐ ఆప్షన్ అయితే ఏమి ఉండదు. ఇంకోటి ఈ పేమెంట్సే కాకుండా ఇప్పుడు కస్టమర్కి ఆర్డర్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తుంది. దాంట్లో సైట్ ఇంజనీర్స్, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ మేనేజర్ ప్రతి ఒక్కరు ఉంటారండి. సో వాళ్ళకి ఏ ఫేసెస్లో వర్క్ అవుతుంది దాని తగ్గట్టు వాళ్ళకి ఇమీడియట్ అప్డేట్ అనేది ఉంటుంది. వాళ్ళ గ్రూప్లో కూడా మెన్షన్ చేయొచ్చు ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళ వర్క్ పొజిషన్ ఏంది అనేది కూడా. ఇక్కడ ప్రొడక్షన్లో కూడా ఏమేమి జరుగుతుంది, క్యాబినా లేకపోతే డోర్సా, వాళ్ళ వర్క్ స్టేటస్ అంతా మనకు గ్రూప్లో సైట్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఇంజనీర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మెన్షన్ చేయడం జరుగుతుంది. రైట్. అంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ కస్టమర్ దగ్గర ఉంటుంది. ఆ విషయంలో భయపడాల్సిన అవసరం. పర్ఫెక్ట్. జనరల్గా లిఫ్ట్ ఇన్స్టలేషన్ తర్వాత కొన్ని మీ ఫ్రీ సర్వీసింగ్స్ ఏమైనా ఉంటే దాని తర్వాత కస్టమర్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, లేదా అపాయింట్మెంట్ టైం ఇచ్చిన తర్వాత టైం ప్రకారం రాకపోవడం, ఇవాళ వస్తామని రేపు వస్తామని చెప్పడం, ఇవన్నీ జనరల్గా మేము చూస్తూ ఉంటాం మా అపార్ట్మెంట్స్లో. సో మీ దగ్గర కూడా అలాగే ఉందా వ్యవస్థ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మెయిన్ లిఫ్ట్ ఫీల్డ్లోనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది సర్వీస్ ఇండస్ట్రీ. కస్టమర్కి ఇన్ టైంలో సర్వీస్ కావాలి. బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ మా దగ్గర అయితే సర్వీస్ అనేది ఒక క్యూబ్ ఎలివేటర్స్ తరపున మా ఫ్యాక్టరీలో సర్వీస్ టీమ్నే సెపరేట్గా తయారు చేయడం జరుగుతుంది. ఫుల్ ట్రైన్డ్ అనమాట. ఆ ట్రైన్ టీమ్ని మేము టోటల్ టూల్ బాక్స్ ఇచ్చి ప్యానల్స్ ఇచ్చి ఆయనకి సైట్కి పంపించి వితిన్ 2 to 3 అవర్స్లో కస్టమర్ కాల్ చేసిన 2 to 3 అవర్స్లో మా పర్సన్ వెళ్ళి టెక్నికల్ పర్సన్ ఆ ప్రాబ్లం ఏందో సాల్వ్ చేసుకుంటారు. ఒకవేళ ఆ ప్రాబ్లం రెక్టిఫై అవ్వకపోతే ఏదైనా పార్ట్ డ్యామేజ్ అట్లాంటివి ఏమైనా అయితే కనుక ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే 1 డేలో మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్స్ మా లిఫ్ట్ కంపెనీకి సంబంధించిన సర్వీసే కాదు, ఏ లిఫ్ట్ కంపెనీకి సంబంధించిన కాల్స్ వచ్చినా కూడా మా పర్సన్స్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది, సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్స్ అమేజింగ్ అండి. జనరల్గా ఏ కంపెనీ వాళ్ళు వాళ్ళదే సర్వీసింగ్ చేస్తామని అంటారు. సో ఇతర కంపెనీలు వాళ్ళు చేయాలి అని అంటే అంత డేర్ చేయరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటారు ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు. సో అందుకని సో ఎవరిదైనా మీరు ఏ కంపెనీ లిఫ్ట్ అయినా కూడా మనం సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కస్టమర్ కావాల్సింది ఇన్ టైం సర్వీస్, ఏ ప్రాబ్లం లేకుండా. అల్టిమేట్ నమ్మకం.